సో ఈరోజు క్లాస్లో మనం స్ట్రింగ్స్ అంటే ఏంటి, స్ట్రింగ్స్ని ఎలా డిఫైన్ చేయొచ్చు, స్ట్రింగ్స్ని ఎలా హ్యాండిల్ చేయొచ్చు అనే కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్ అనేది ఒక స్ట్రింగ్ అనేది ఒక ప్రిమిటివ్ డేటా టైప్. సో స్ట్రింగ్ ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే we can able to define the string as group of characters. String అనేది group of characters must be enclosed with the single quotes or double quotes. సో ఎప్పుడైనా సరే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని సింగిల్ కోట్ మధ్యలో కానీ డబుల్ కోట్స్ మధ్యలో కానీ డిఫైన్ చేస్తే అది స్ట్రింగ్ రిప్రజెంటేషన్ పైథాన్లో. సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ విత్ ఇన్ ద సింగిల్ కోట్స్ పైథాన్ అని గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని నాట్ ఓన్లీ ఆల్ఫాబెట్స్ గైస్, మనం ఏదైనా సరే డిజిట్స్ కావచ్చు, స్పెషల్ క్యారెక్టర్స్ కావచ్చు, లేదా కాంబినేషన్స్ ఆల్ఫాబెట్స్, స్పెషల్ క్యారెక్టర్స్, ఇట్లా డిఫరెంట్ క్యారెక్టర్స్ని తీసుకోవచ్చు. ఓకే, ఇలా మనం ఏవైనా గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని సింగిల్ కోట్స్లో కావచ్చు, డబుల్ కోట్స్లో కావచ్చు డిఫైన్ చేస్తే దాన్ని మనం స్ట్రింగ్ అని చెప్పి అనవచ్చు. సో దిస్ ఈజ్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ద స్ట్రింగ్. అయితే పైథాన్లో స్ట్రింగ్ని మనం ఎలా కన్సిడర్ చేయొచ్చు ఆర్ ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే స్ట్రింగ్ అనేది ఆర్డర్డ్ డేటా టైప్. అంటే ఏంటి అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ డెఫినేషన్ మనం డిఫైన్ చేసేటప్పుడు ఏ ఆర్డర్లో, ఏ ఇన్సర్షన్ ఆర్డర్లో స్ట్రింగ్ని డిఫైన్ చేస్తున్నామో అదే ఇన్సర్షన్ ఆర్డర్ అనేది ప్రిజర్వ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను x ఈక్వల్స్ టు పైథాన్ అని తీసుకున్నా స్ట్రింగ్ని. సో నేను ప్రింట్ ఆఫ్ ఎక్స్ అని చెప్పి ఇచ్చాను అనుకోండి, నాకు యాజ్ ఇట్ ఈస్గా స్ట్రింగ్ అనేది ప్రింట్ అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్ పైథాన్ స్ట్రింగ్స్ అనేవి ఇండెక్స్ బేస్డ్ అన్నట్టు. అంటే ఏంటి అంటే స్ట్రింగ్లో గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఈ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం ఇండెక్స్ అంటే ఇట్స్ ఏ నెంబర్. ఇండెక్స్ అనేది ఒక నెంబర్. సో దీన్ని మనం ఇండివిజువల్ క్యారెక్టర్స్ని, అంటే ఈ స్ట్రింగ్లో ఉన్న ఇండివిజువల్ క్యారెక్టర్స్ని యాక్సెస్ చేయడానికి ఈ నెంబర్ని యూజ్ చేయొచ్చు. సో నార్మల్గా పైథాన్లో 2 టైప్స్ ఆఫ్ ఇండెక్స్ని మనం డిఫైన్ చేయొచ్చు. ఒకటి పాజిటివ్ ఇండెక్సింగ్, సింప్లీ పాజిటివ్ ఇండెక్స్, ఇంకొకటి నెగిటివ్ ఇండెక్స్. పాజిటివ్ ఇండెక్స్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే మనం స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్ని లెఫ్ట్ టు రైట్ సైడ్కి యాక్సెస్ చేస్తే, అంటే దీన్ని ఏమనొచ్చు అంటే ఫార్వర్డ్ యాక్సెస్ అనొచ్చు. స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్ని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి యాక్సెస్ చేయాలనుకునేటప్పుడు మనం పాజిటివ్ ఇండెక్సింగ్ యూజ్ చేయొచ్చు. పాజిటివ్ ఇండెక్సింగ్ రేంజ్ ఎలా ఉంటుందంటే డిఫాల్ట్ అంటే స్టార్టింగ్ వాల్యూ 0, ఇది డిఫాల్ట్ వాల్యూ 0 టు టోటల్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ n -1. సో ఇది మనకి పాజిటివ్ ఇండెక్స్ రేంజ్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక స్ట్రింగ్లో 10 క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి, సో పాజిటివ్ ఇండెక్స్ రేంజ్ ఎలా ఉంటుంది అంటే 0 టు 10 - 1 9. నెగిటివ్ ఇండెక్సింగ్ ఎలా యూజ్ చేయొచ్చు అంటే నెగిటివ్ ఇండెక్సింగ్ని మనం స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్ని రైట్ టు లెఫ్ట్ యాక్సెస్ చేయడానికి, అంటే దాన్ని మనం రివర్స్ యాక్సెస్ అనొచ్చు. సో ఈ రివర్స్ యాక్సెస్ చేయడానికి నెగిటివ్ ఇండెక్సింగ్ రేంజ్ ఎలా యూజ్ చేస్తాము అంటే -1 అనేది డిఫాల్ట్గా స్టార్ట్ వాల్యూ, -1 నుంచి మైనస్ టోటల్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే ఒక స్ట్రింగ్ అనేది 10 క్యారెక్టర్స్తో తీసుకున్నాము అనుకోండి, సో నెగిటివ్ ఇండెక్సింగ్ రేంజ్ వచ్చి -1 టు -10 ఉంటుంది. సో ఇలా మనం పాజిటివ్ ఇండెక్సింగ్ ని నెగటివ్ ఇండెక్సింగ్ ని డిఫైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్
పైథాన్ అనే స్ట్రింగ్ ఉంది నాకు, ఎక్స్ ఈక్వల్స్ టు పైథాన్ అనే ఒక స్ట్రింగ్ ఉంది నాకు. సో దీనికి నేను ఎక్స్ ఆఫ్ 0 అని ఇచ్చారనుకోండి, ఫస్ట్ క్యారెక్టర్ ఏముంది, ప్రింట్ పి ఉంది, లెఫ్ట్ సైడ్ లో ఫస్ట్ క్యారెక్టర్ పి ఉంది. సో లెఫ్ట్ టు రైట్ కాబట్టి ఎక్స్ ఆఫ్ 0 అంటే పి ప్రింట్ అవుతుంది, ఎక్స్ ఆఫ్ 1 అంటే వై ప్రింట్ అవుతుంది, ఎక్స్ ఆఫ్ 2 అంటే టీ ప్రింట్ అవుతుంది, ఎక్స్ ఆఫ్ 3 అంటే హెచ్ ప్రింట్ అవుతుంది, ఎక్స్ ఆఫ్ 4 అంటే ఓ ప్రింట్ అవుతుంది, ఫైనల్గా ఎక్స్ ఆఫ్ 5 అంటే ఎన్ ప్రింట్ అవుతుంది. ఇలా లెఫ్ట్ టు రైట్ సైడ్ మనకి ఉన్న క్యారెక్టర్స్ అన్ని యాక్సెస్ చేయాలి అనుకుంటే పాజిటివ్ ఇండెక్సింగ్ యూజ్ చేయొచ్చు. అదే మీరు రైట్ టు లెఫ్ట్ యాక్సెస్ చేయాలి అనుకుంటే నెగిటివ్ ఇండెక్సింగ్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ ఆఫ్ -1 అని ఇచ్చాను అనుకోండి, ఎన్ అనే క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది. ఎక్స్ ఆఫ్ -2 అని ఇచ్చాను అనుకోండి, ఓ అనే క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది. ఎక్స్ ఆఫ్ -3 అని ఇస్తే హెచ్ ప్రింట్ అవుతుంది. ఎక్స్ ఆఫ్ -4 అని ఇస్తే టీ ప్రింట్ అవుతుంది. ఎక్స్ ఆఫ్ -5 అని ఇస్తే వై ప్రింట్ అవుతుంది. అండ్ ఎక్స్ ఆఫ్ -6 అని ఇచ్చామనుకోండి, పి అనే క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది. ఇలా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి యాక్సెస్ చేయాలనుకుంటే నెగిటివ్ ఇండెక్సింగ్, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి యాక్సెస్ చేయాలనుకుంటే పాజిటివ్ ఇండెక్సింగ్ మనం యూజ్ చేస్తాం. సో పాజిటివ్ ఇండెక్సింగ్ యూజ్ చేసి మనం క్యారెక్టర్స్ని యాక్సెస్ చేస్తున్నాము అంటే దాన్నే మనం ఫార్వర్డ్ యాక్సెస్ అనొచ్చు. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి యాక్సెస్ చేస్తున్నాము అంటే దాన్నే మనం రివర్స్ యాక్సెస్ అనొచ్చు. ఇలా మనం స్ట్రింగ్లో ఉన్న ఇండివిజువల్ క్యారెక్టర్స్ని యాక్సెస్ చేయొచ్చు. అయితే పైథాన్లో ఇండెక్సింగ్ ఎప్పుడైతే సపోర్ట్ చేస్తుందో ఈ ఇండెక్స్ వాల్యూస్ని యూజ్ చేసి మనం స్ట్రింగ్లో ఉన్న ఒక పర్టికులర్ పార్ట్ను కూడా యాక్సెస్ చేయొచ్చు. దాన్నే మనం ఏమనొచ్చు అంటే స్లైసింగ్ అనొచ్చు. సో స్ట్రింగ్స్కి మనం స్లైస్ కూడా చేయొచ్చు. సో ఎలా పర్ఫామ్ చేయొచ్చు అంటే సింపుల్గా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు పైథాన్ ప్రోగ్రామ్ అని ఉందనుకోండి, ఇది ఒక స్ట్రింగ్. సో ఎక్స్ ఈక్వల్స్ టు పైథాన్ ప్రోగ్రామ్ ఉందనుకోండి. సో నాకు స్లైసింగ్ ఎలా పర్ఫామ్ చేయొచ్చు అంటే ఎక్స్ ఆఫ్ ఫస్ట్ మనం స్టార్ట్ ఇండెక్స్ వాల్యూ కోలన్ స్టాప్ ఇండెక్స్ వాల్యూ కోలన్ స్టెప్, ఇలా మనం స్లైసింగ్ సింటాక్స్ ని డిఫైన్ చేయొచ్చు. అంటే స్ట్రింగ్ ఆబ్జెక్ట్ నేమ్, సో ఓపెన్ ద స్క్వేర్ బ్రాకెట్, ఈ స్క్వేర్ బ్రాకెట్ లో స్టార్ట్ పారామీటర్, స్టార్ట్ ఇండెక్స్ వాల్యూ, స్టాప్ ఇండెక్స్ వాల్యూ, స్టెప్ ఇండెక్స్ వాల్యూ. ఎలా వర్క్ అవుతుందంటే స్లైస్ అనేది నాకు స్టార్ట్ అనే ఇండెక్స్ తో స్టార్ట్ అయ్యి స్టాప్ అనే ఇండెక్స్ తో ఎండ్ అవ్వాలి. అంటే నార్మల్ గా స్టాప్ పారామీటర్ లో <1 కన్సిడర్ చేస్తుంది. అంటే ఏంటి, బిఫోర్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్టాప్ పారామీటర్ 10 అనుకోండి, బిఫోర్ ద 10 9 అనే వాల్యూతో స్లైసింగ్ ని స్టాప్ చేస్తుంది అన్నట్టు. ఓకే, స్టెప్ అనేది డిఫరెన్స్ అన్నట్టు. అంటే స్టార్ట్ నుంచి స్టాప్ కి ఎంత డిఫరెన్స్ తో క్యారెక్టర్స్ ని మనం ప్రింట్ చేయాలనుకుంటున్నామో ఆ డిఫరెన్స్ ని డిఫైన్ చేయడానికి స్టెప్ యూజ్ చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎక్స్ ఆఫ్ 0 అనే క్యారెక్టర్ పి నుంచి 7 అని ఇచ్చాను అనుకోండి, 0:7 స్టెప్ ఇవ్వట్లేదు. ఎప్పుడైతే నేను స్టెప్ ఇవ్వట్లేదో డిఫాల్ట్ గా స్టెప్ ఫ్యాక్టర్ వాల్యూ ఏమని కన్సిడర్ చేస్తుంది అంటే 1, డిఫాల్ట్ వాల్యూ 1 అన్నట్టు. సో ఇక్కడ 0 to 7 ఇచ్చినప్పుడు ఏమవుతుంది, 0 1 2 3 4 5 అండ్ 6. సో ఏమని చెప్పాను, స్టాప్ పారామీటర్ 7 ఉంటే బిఫోర్ వాల్యూని ఇండెక్స్ గా లాస్ట్ పాయింట్ గా కన్సిడర్ చేస్తుందని చెప్పాను, అంటే <1. కాబట్టి మనకి ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది అంటే పైథాన్ స్పేస్ తో పాటు ప్రింట్ అవుతుంది. సో ఇలా మనం ఏదైనా పార్ట్ ని ఎక్వైర్ చేయాలి అనుకుంటే స్ట్రింగ్ స్లైసింగ్ పర్ఫామ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు ఎక్స్ ఆఫ్ 0 to 10 0:10:2 అని ఇచ్చారు అనుకోండి, బిట్వీన్ ద 0 to 10 విత్ ద డిఫరెన్స్ ఆఫ్ 2 మనకి అవుట్పుట్ వస్తుంది. ఎలా అంటే ఫస్ట్ 0th క్యారెక్టర్ ఏముంది, పి ఉంది, పి ప్రింట్ అవుతుంది. విత్ ద డిఫరెన్స్ ఆఫ్ 2 కాబట్టి టీ ప్రింట్ అవుతుంది, వై ప్రింట్ కాకుండా, హెచ్ కాకుండా ఓ ప్రింట్ అవుతుంది, ఎన్ కాకుండా స్పేస్ ప్రింట్ అవుతుంది. అంటే ఎన్ని, 0 1 2 3 4 5 6 7 8 9 అప్ టు దిస్, అంటే ఓ వరకు. సో స్పేస్ తర్వాత ఫస్ట్ పి ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ టీ ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ ఓ ప్రింట్ అవుతుంది, స్పేస్ ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ ఆర్ ప్రింట్ అవుతుంది. సో అంటిల్ ద ఆర్
అన్ని క్యారెక్టర్స్ కూడా అంటే విత్ ద డిఫరెన్స్ ఆఫ్ 2 అన్ని క్యారెక్టర్స్ కూడా మనకి 0 to 10 అనేవి యాక్సెస్ చేసి ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనం ఒక పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ ని ఎక్వైర్ చేయాలి అనుకుంటే దెన్ వీ కెన్ గో ఫర్ ద స్లైసింగ్. సో ఈ స్లైసింగ్ ఆపరేషన్ యూజ్ చేసి మనం ఈ టోటల్ స్ట్రింగ్ ని రివర్స్ కూడా చేయొచ్చు. ఎలా అంటే x కోలన్ నో స్టార్ట్ వాల్యూ, నేను సింపుల్ గా కోలన్ మాత్రమే ఇస్తున్నా, నో స్టాప్ వాల్యూ, నో స్టార్ట్ అండ్ నో స్టాప్, సింపుల్ గా -1 అనే స్టెప్ ఫ్యాక్టర్ ఇస్తున్నా. సో ఇలా ఇవ్వడం వల్ల ఏమైతుంది అంటే నార్మల్ గా స్టార్ట్ అనే ఇండెక్స్ వాల్యూ మనం డిఫైన్ చేయట్లేదు అంటే బై డిఫాల్ట్ గా స్టార్ట్ పారామీటర్ ని 0 గా కన్సిడర్ చేస్తుంది. డిఫాల్ట్ వాల్యూ ఫర్ ద స్టార్ట్ ఇస్ ద 0 అంటే 0th క్యారెక్టర్ నుంచి ఫస్ట్ క్యారెక్టర్ నుంచి నాకు యాక్సెసింగ్ జరగాలి, స్లైసింగ్ జరగాలి అని డిఫైన్ చేయడం. అదే మీరు స్టాప్ వాల్యూ డిఫైన్ చేయట్లేదు అంటే ఫర్ ద స్టాప్ డిఫాల్ట్ వాల్యూ ఏంటి అంటే లాస్ట్ క్యారెక్టర్ అన్నట్టు. అంటే 0th క్యారెక్టర్ నుంచి టిల్ ద లాస్ట్ క్యారెక్టర్ నాకు అన్ని క్యారెక్టర్స్ కూడా స్లైసింగ్ లో ఇన్వాల్వ్ అవ్వాలి, అంటే స్లైసింగ్ కోసం తీసుకోవాలి అని చెప్పడం అన్నట్టు. కానీ ఇక్కడ నేను స్టెప్ ఫ్యాక్టర్ -1 ఇస్తున్నాను కదా. సో స్టెప్ ఫ్యాక్టర్ నార్మల్గా ఎలా వర్క్ అవుతుందంటే, సో అబౌ సింటాక్స్ తీసుకుంటే ఫస్ట్ 0 క్యారెక్టర్ తీసుకుంటుంది. ఈ 0 క్యారెక్టర్ అంటే 0 ఇండెక్స్ కి 2 అనే స్టెప్ ఫ్యాక్టర్ యాడ్ చేయడం వల్ల 0 + 2 అంటే ఫస్ట్ x(0) క్యారెక్టర్, నెక్స్ట్ x(2) క్యారెక్టర్, నెక్స్ట్ x(4) క్యారెక్టర్, నెక్స్ట్ x(6), నెక్స్ట్ x(8). సో ఇలా ఈ అన్ని ఇండెక్స్ క్యారెక్టర్స్ ని కూడా జాయిన్ చేయడం వల్ల మనకు వచ్చే అవుట్పుటే ఇది. ఓకేనా? అంటే స్టార్ట్ ఇండెక్స్ కి ఈ స్టెప్ ఫ్యాక్టర్ మనం యాడ్ చేయాలి. ఇక్కడ స్టార్ట్ ఇండెక్స్ 0 అని చెప్తున్నాను కదా డిఫాల్ట్ గా. 0 - 1 అంటే -1. సో -1 అంటే ఏం చేయాలి? డైరెక్ట్ గా 0 క్యారెక్టర్ తీసుకోకుండా అంటే ప్రింట్ చేయకుండా యాక్సెసింగ్ అనేది రైట్ సైడ్ మూవ్ అయిపోతుంది. రైట్ సైడ్ లాస్ట్ క్యారెక్టర్ కన్సిడర్ చేసి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ అన్ని క్యారెక్టర్స్ కూడా రివర్స్ లో ప్రింట్ చేస్తుంది. సో ఈ సింటాక్స్ అనేది మనకి స్ట్రింగ్ రివర్స్ లో యూజ్ అవుతుంది. సో ఎవరైనా మనకి స్ట్రింగ్ రివర్స్ కోడ్ రాయండి అని చెప్పంటే యూ కెన్ ఏబుల్ టు డూ విత్ దిస్ లైన్ ఆఫ్ కోడ్. సో ఇలా మనం స్లైసింగ్ పర్ఫామ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ స్ట్రింగ్స్ లో మనం కొన్ని మ్యాథ్ ఆపరేషన్స్ కూడా పర్ఫామ్ చేయొచ్చు. ఏంటి అంటే స్ట్రింగ్ కన్కాటినేషన్, స్ట్రింగ్ రిపిటేషన్. స్ట్రింగ్ కన్కాటినేషన్, రిపిటేషన్ ఏం చెప్తున్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు x అనే స్ట్రింగ్ ఉంది ప్లస్ y అనే స్ట్రింగ్ ని రెండు జాయిన్ చేయాలి, సైడ్ బై సైడ్ జాయిన్ చేయాలి అనుకుంటే ప్లస్ అనే సింబల్ యూజ్ చేస్తాం. సో x + y ఏమైతుంది అంటే మనకి అవుట్పుట్ అనేది xy. సో మనం ఏవైనా 2 స్ట్రింగ్స్ ని సైడ్ బై సైడ్ జాయిన్ చేయాలి అనుకుంటే దెన్ వి కెన్ గో ఫర్ ద కన్కాటినేషన్. లేదు ఏదైనా స్ట్రింగ్ ని మనం మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ x అనే స్ట్రింగ్ ని నేను ఒక 4 టైమ్స్ రిపీట్ చేయాలనుకుంటున్నాను. సో మనకి ఏమొస్తుంది x ఇలా మనకి 4 టైమ్స్ స్ట్రింగ్ రిపీట్ కావాలి అనుకుంటే మనం స్ట్రింగ్ రిపిటేషన్ ని యూజ్ చేస్తాం. సో ఇలా స్ట్రింగ్ కన్కాటినేషన్, స్ట్రింగ్ రిపిటేషన్ మ్యాథ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనం we can able to define some other special operations also. ఏంటి అంటే లెంత్, స్ట్రింగ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అని తెలుసుకోవాలనుకుంటే len లెంత్ అనే మెథడ్ యూజ్ చేయొచ్చు. ఓకే, అట్ ద సేమ్ టైం మనం స్ట్రింగ్ ని అంటే కేస్ కన్వర్షన్ కూడా చేయొచ్చు. అంటే మీరు ఒక స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్స్ అన్ని కూడా లోవర్ కేస్ లో కన్వర్ట్ కావాలి అనుకుంటే లోవర్ అనే మెథడ్ యూజ్ చేయొచ్చు. ఎలా అంటే స్ట్రింగ్ ఆబ్జెక్ట్ నేమ్ డాట్ లోవర్, అప్పర్ కేస్ లో కన్వర్ట్ చేయాలి అనుకుంటే అప్పర్ అనే మెథడ్ యూజ్ చేయొచ్చు. స్ట్రింగ్ ఆబ్జెక్ట్ డాట్ అప్పర్ అనే మెథడ్. లేదా స్ట్రింగ్ ని టైటిల్ కేస్ లో కన్వర్ట్ చేయాలనుకుంటే టైటిల్ అనే మెథడ్ యూజ్ చేయొచ్చు. స్ట్రింగ్ ని క్యాపిటలైజ్ కేస్ లో కన్వర్ట్ చేయాలంటే క్యాపిటలైజ్ అనే మెథడ్ యూజ్ చేయొచ్చు. ఇలా మనకి కొన్ని స్ట్రింగ్ కన్వర్షన్ మెథడ్స్ ఉన్నాయి. ఓకే, అదే విధంగా ఒక స్ట్రింగ్ లో మనకి కొన్ని లీడింగ్ స్పేసెస్ ఉన్నాయి. అంటే లీడింగ్ స్పేసెస్ అంటే స్ట్రింగ్ క్యారెక్టర్స్ ముందు తర్వాత కొన్ని స్పేసెస్ ఉన్నాయి అనుకోండి, వీటిని మనం రిమూవ్ చేయాలి అనుకుంటే దెన్ వీ కెన్ ఏబుల్ టు యూజ్ స్ట్రిప్ అనే మెథడ్ యూజ్ చేయొచ్చు. సో ఈ స్ట్రిప్ అనే మెథడ్ యూజ్ చేయడం వల్ల అన్ని లీడింగ్ స్పేసెస్ కూడా రిమూవ్ అయిపోయి మనకి ఓన్లీ విత్ ద క్యారెక్టర్స్ ఫైనల్ గా ప్రింట్ అవుతుంది. ఇలా మనం స్ట్రింగ్స్ పైన కొన్ని ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఒక ప్రోగ్రామ్ లో ఎగ్జిక్యూట్ చేద్దాం. సో గైస్, ఇప్పటి వరకు మనం స్ట్రింగ్స్ అంటే ఏంటి, స్ట్రింగ్స్ ని ఎలా డిఫైన్ చేయొచ్చు,
మల్టీలైన్ స్ట్రింగ్ అంటే ఏంటి, స్ట్రింగ్స్లో మ్యాథ్ ఆపరేషన్స్ ఎలా పర్ఫామ్ చేయొచ్చు, కేస్ చేంజ్ ఆపరేషన్స్ ఎలా పర్ఫామ్ చేయొచ్చు, సమ్ అదర్ మ్యాథ్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ కూడా, అంటే స్ట్రిప్ ఫంక్షన్ అని, లెంత్ ఫంక్షన్ అని, ఇలా మనం కొన్ని స్ట్రింగ్ హ్యాండ్లింగ్ టెక్నిక్స్ మనం నేర్చుకున్నాం. సో వాటిని ఇప్పుడు మనం విత్ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్ అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా. మనం పైథాన్లో స్ట్రింగ్ని సింగిల్ కోట్లో డబుల్ కోట్లో డిఫైన్ చేయొచ్చు అని చెప్పాను. సో S1 అనేది ఒక వేరియబుల్ అనుకుంటే ఈక్వల్స్ టు విత్ ఇన్ ద సింగిల్ కోట్ మనం సింగిల్ క్యారెక్టర్ని ప్లేస్ చేసిన, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్ని ప్లేస్ చేసిన, ఓకే. సో ఇది మనకి స్ట్రింగ్ రిప్రజెంటేషన్ అవుతుంది. సో ఎప్పుడైతే మీరు టైప్ ఆఫ్ S1 అని ప్రింట్ చేస్తున్నారో, ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ S1 S2 అని ఇచ్చారనుకోండి, మనకి ఏమవుతుంది, వీ కెన్ గెట్ బోత్ ఆర్ ద STR నోటేషన్స్, అంటే స్ట్రింగ్ నోటేషన్స్ అన్నట్టు. రెండు కూడా మనకి స్ట్రింగ్ నోటేషన్స్. ఓకే. అదే మీరు స్ట్రింగ్ని డబుల్ కోట్లో డిఫైన్ చేశారనుకో, S3 ఈక్వల్స్ టు విత్ ఇన్ ద డబుల్ కోట్ సింగిల్ క్యారెక్టర్ లైక్ P, S4 ఈక్వల్స్ టు విత్ ఇన్ ద డబుల్ కోట్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ PQR డిఫైన్ చేశారనుకోండి, ఏమవుతుంది, ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ S3 ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ S4, ఇలా మనకి గ్రూప్ లైక్ సమ్ స్టేట్మెంట్స్ మనం ప్రింట్ చేస్తే ఏమైతుంది, ఇవి కూడా మనకి స్ట్రింగ్ నోటేషన్స్ అవుతున్నాయి. సో అందుకే చెప్తున్నా, స్ట్రింగ్స్ కెన్ ఏబుల్ టు డిఫైన్ ఇన్ పైథాన్ విత్ సింగిల్ కోట్స్ అదర్ డబుల్ కోట్స్. ఓకే, మనకి పైథాన్లో క్యారెక్టర్ రిప్రజెంటేషన్ లేదు. సో ఇది మనకి స్ట్రింగ్ డెఫినేషన్. అదేవిధంగా మనం స్ట్రింగ్ని మల్టిపుల్ లైన్స్లో, ఇది మనకి స్ట్రింగ్ అనేది సింగిల్ లైన్ రిప్రజెంటేషన్, మనకి మల్టిపుల్ లైన్స్లో స్ట్రింగ్ని డిఫైన్ చేయాలి అనుకుంటే దెన్ వీ కెన్ గో ఫర్ ద ట్రిపుల్ కోట్. సో S5 ఈక్వల్స్ టు, సో ట్రిపుల్ కోట్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, సింగిల్ ట్రిపుల్ కోట్స్ని డిఫైన్ చేయొచ్చు ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ బిట్వీన్ నేను ఏం చేస్తున్నానంటే హాయ్ కామా గుడ్ మార్నింగ్ నెక్స్ట్ వెల్కమ్ టు అశోక్ ఐటీ, ఇలా నేను మల్టిపుల్ లైన్స్లో డిఫైన్ చేస్తున్నాను. వెల్కమ్ టు అశోక్ ఐటీ. సో ఇప్పుడు నేను S5ని ప్రింట్ చేశాను అనుకోండి, ప్రింట్ ఆఫ్ S5ని ప్రింట్ చేశాను అనుకోండి, సో ఐ కెన్ ఏబుల్ టు గెట్ ద కరస్పాండింగ్ స్ట్రింగ్ ఇన్ మల్టిపుల్ లైన్స్. నేను ఎలా అయితే డిఫైన్ చేశానో యాజ్ ఇట్ ఈజ్ నాకు అవుట్పుట్గా వస్తుంది. ఓకే, మల్టిపుల్ లైన్ 3 లైన్స్లో డిఫైన్ చేస్తే నాకు అవుట్పుట్ 3 లైన్స్లో వస్తుంది. ఓకే, సో ఇది ఒక నొటేషన్. సో దీన్నే మనం డబుల్ ట్రిపుల్ కోట్స్లో కూడా డిఫైన్ చేయొచ్చు, డబుల్ ట్రిపుల్ కోట్స్లో. సో ఇక్కడ నేను హాయ్ సేమ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అశోక్ ఐటీ అని డిఫైన్ చేశాను అనుకోండి, సో మనకి అవుట్పుట్ అనేది యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్రింట్ ఆఫ్ S6 అని ప్రింట్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, మనకి స్ట్రింగ్ అనేది మల్టిపుల్ లైన్స్లో ప్రింట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద వే దట్ హౌ వీ కెన్ ఏబుల్ టు డిఫైన్ ద స్ట్రింగ్ ఇన్ మల్టిపుల్ లైన్ స్ట్రింగ్. ఓకే, అయితే స్ట్రింగ్స్ పైన మనం మ్యాథ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు అని చెప్పాను. సో మ్యాథ్ ఆపరేషన్స్ అంటే స్ట్రింగ్ కన్కాటినేషన్, స్ట్రింగ్ రిపిటేషన్ లాంటి మ్యాథ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. అయితే స్ట్రింగ్ కన్కాటినేషన్ అంటే ఏంటని చెప్పాను, ప్లస్ అనే సింబల్తో 2 స్ట్రింగ్స్ని జాయిన్ చేయాలి అనుకుంటే దాన్నే స్ట్రింగ్ కన్కాటినేషన్ అనొచ్చు అని చెప్పాను కదా. సో S1 ఈక్వల్స్ టు సపోజ్ నాకు 10 అని ఉంది, 10. S2 ఈక్వల్స్ టు స్ట్రింగ్ 20 అని ఇచ్చాను. సో ఇప్పుడు నేను S3 ఈక్వల్స్ టు S1 ప్లస్ S2 అని ఇచ్చి ప్రింట్ ఆఫ్ S3 ప్రింట్ చేస్తే ఏమవుతుంది, మనకి స్ట్రింగ్ 10, 20 జాయిన్ అయితే మనకి 10, 20గా అవుట్పుట్ వస్తుంది. దోస్ ఆర్ నాట్ గోయింగ్ టు బి యాడెడ్, దోస్ ఆర్ గోయింగ్ టు బి జాయిన్డ్ సైడ్ బై సైడ్. స్ట్రింగ్స్ని సైడ్ బై సైడ్ జాయిన్ చేయాలి అనుకుంటే దెన్ వీ కెన్ గో ఫర్ ద స్ట్రింగ్ కన్కాటినేషన్ ఆపరేషన్. ఓకే, సో నెక్స్ట్ స్ట్రింగ్ రిపిటేషన్ ఆపరేషన్ ఉంది. స్ట్రింగ్ రిపిటేషన్ ఆపరేషన్ ఎలా పర్ఫామ్ చేయొచ్చు, ఇంటూ లైక్ యాస్ట్రిస్క్ అనే సింబల్ యూజ్ చేసి పర్ఫామ్ చేయొచ్చు. మనం ఏదైనా ఒక స్ట్రింగ్ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు S4 ఈక్వల్స్ టు S3 అనే స్ట్రింగ్ని, S3 అనేది న్యూ స్ట్రింగ్ మనకి జనరేట్ అయింది కదా. సో S3 అనే స్ట్రింగ్ని నాకు ఒక 10 టైమ్స్ రిపీట్ కావాలి అనుకుంటే దెన్ S3 స్టార్ 10 అని ప్రింట్ డిఫైన్ చేసాం అనుకోండి, దాన్ని ఏమవుతుంది, మనకి 1020 అనేది 1020 అనేది మనకి 10 టైమ్స్ రిపీట్ అయ్యి మనకి ఇలా అవుట్పుట్ వస్తుంది. సో ఏదైనా ఒక స్ట్రింగ్ని మనం మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయాలి అనుకుంటే స్ట్రింగ్ రిపిటేషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ స్ట్రింగ్స్లో మనకి
కేస్ చేంజ్ ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఒక స్ట్రింగ్ని మనం లోవర్ కేసులో కన్వర్ట్ చేయాలనుకున్నాం, అప్పర్ కేసులో కన్వర్ట్ చేయాలనుకున్నాం. ఓకే, స్వాప్ కేస్ అంటే లోవర్ కేసులో ఉన్న క్యారెక్టర్స్ అప్పర్ కేసులోకి, అప్పర్ కేసులో ఉన్న క్యారెక్టర్స్ లోవర్ కేసులో కన్వర్ట్ చేయాలనుకున్నాం. ఓకే, టైటిల్ కేసులో రావాలి అన్నాం, క్యాపిటలైజ్ కేసులో రావాలి అన్నా. సో మనకి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పాను. సో ఇక్కడ నేను S1 ఈక్వల్స్ టు, నేను ఒక స్ట్రింగ్ని లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ఫుల్ స్టాక్ అని ఒక స్ట్రింగ్ని తీసుకున్నాం. ఓకే, ఇట్స్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్తో, గ్రూప్ ఆఫ్ వర్డ్స్తో ఒక స్ట్రింగ్ని తీసుకున్నా. సో ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ S1 డాట్ లోవర్ అనే ఒక ఫంక్షన్ ఇచ్చాను అనుకోండి. ఏమవుతుంది నాకు? సో టోటల్గా స్ట్రింగ్లో ఉన్న అన్ని క్యారెక్టర్స్ కూడా నాకు లోవర్ కేసులో ప్రింట్ అవుతాయి. ఓకే, సో అదే నేను ప్రింట్ ఆఫ్ S1 డాట్ అప్పర్ అనే ఫంక్షన్ యూజ్ చేశాను అనుకోండి, అన్ని క్యారెక్టర్స్ కూడా నాకు అప్పర్ కేసులో కన్వర్ట్ అవుతాయి. ఓకే, అదే నేను ప్రింట్ ఆఫ్ S1 డాట్ స్వాప్ కేస్ అని ఇచ్చాను అనుకోండి. స్వాప్ కేస్ అంటే ఏం చేస్తుంది? లోవర్ కేసులో ఉన్న క్యారెక్టర్స్ అప్పర్ కేసులోకి, అప్పర్ కేసులో ఉన్న క్యారెక్టర్స్ అనేవి లోవర్ కేసులో కన్వర్ట్ అవుతాయి. సో పి అనేది అప్పర్ కేసులో ఉంది, సో ఇక్కడ లోవర్ కేసులో ప్రింట్ అవుతుంది. YTHY అనేవి లోవర్ కేసులో ఉన్నాయి కాబట్టి ఇవి ఇక్కడ అప్పర్ కేసులో ప్రింట్ అవుతాయి. ఇట్లా అప్పర్ కేసులో ఉన్న క్యారెక్టర్స్ లోవర్ కేసులోకి, లోవర్ కేసులో ఉన్న క్యారెక్టర్స్ అప్పర్ కేసులో కన్వర్ట్ అవడాన్ని స్వాప్ కేస్ అనొచ్చు. సో దానికి మనం స్వాప్ కేస్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ S1 డాట్ టైటిల్ అనే మెథడ్ని యూజ్ చేస్తే మనకి స్ట్రింగ్ అనేది టైటిల్ కేసులో వస్తుంది. టైటిల్ కేస్ అంటే ఏంటి? సో స్ట్రింగ్ లో ఎన్ని వర్డ్స్ అయితే ఉన్నాయో, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కదా, 3 వర్డ్స్ ఉన్నాయి. ప్రతి వర్డ్ ఫస్ట్ క్యారెక్టర్ అనేది అప్పర్ కేసులో ఉండి రిమైనింగ్ క్యారెక్టర్స్ అనేవి లోవర్ కేసులో ఉంటే దాన్ని మనం టైటిల్ కేస్ అనొచ్చు. అదే క్యాపిటలైజ్ కేస్ అంటే ఏంటి అంటే S1 డాట్ క్యాపిటలైజ్ క్యాపిటలైజ్ కేస్ అంటే ఏంటి అంటే మనకి నార్మల్గా స్ట్రింగ్ లో ఓన్లీ ఫస్ట్ క్యారెక్టర్, వెరీ బిగినింగ్ క్యారెక్టర్ అనేది అప్పర్ కేసులో ఉండి రిమైనింగ్ అన్ని క్యారెక్టర్స్ కూడా లోవర్ కేసులో ఉంటే దాన్ని మనం క్యాపిటలైజ్ కేస్ అని చెప్పి అనొచ్చు. సో ఇలా స్ట్రింగ్స్ ని మనం డిఫరెంట్ కేస్ ఫార్మాట్స్ లో డిఫైన్ చేయొచ్చు అనుకుంటే దెన్ వీ కెన్ గో ఫర్ దీస్ కరస్పాండింగ్ మెథడ్స్: లోవర్ మెథడ్, అప్పర్ మెథడ్, స్వాప్ కేస్ మెథడ్, టైటిల్ మెథడ్ అండ్ క్యాపిటలైజ్ మెథడ్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద స్ట్రింగ్ కన్వర్షన్ చేంజ్ మెథడ్స్, కేస్ చేంజ్ మెథడ్స్. నెక్స్ట్ మనం స్ట్రింగ్ లో ఉన్న లీడింగ్ స్పేసెస్ ని రిమూవ్ చేయాలి అనుకుంటే స్ట్రిప్ అనే ఒక మెథడ్ ఉందని చెప్పాను. స్ట్రింగ్ లో ఉన్న లీడింగ్ స్పేసెస్ ని రిమూవ్ చేయాలి అనుకుంటే స్ట్రిప్ అనే మెథడ్ ఉందని చెప్పాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు S1 ఈక్వల్స్ టు, సో దేర్ ఆర్ సమ్ స్పేసెస్ పైథాన్, ఆఫ్టర్ దిస్ దేర్ ఆర్ సమ్ స్పేసెస్. సో ఇట్లా మనకి లీడింగ్ స్పేసెస్ ఉన్నాయి కదా. నేను ఎప్పుడైతే ఒక స్ట్రింగ్ ని యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ చేశాను అనుకోండి, ఏమైతుంది? విత్ లీడింగ్ స్పేసెస్ నాకు ప్రింట్ అవుతున్నాయి. ఓకే, బిఫోర్ స్ట్రింగ్ స్పేసెస్, ఆఫ్టర్ స్ట్రింగ్ స్పేసెస్ ఉన్నాయి. ఓకే, నాకు ఈ స్పేసెస్ ని రిమూవ్ చేయాలి అనుకుంటే S1 డాట్ స్ట్రిప్ అనే ఒక ఫంక్షన్ ఉంది, స్ట్రిప్. సో ఇలా యూజ్ చేయడం వల్ల ఏమైతుంది అంటే ఆటోమేటిక్ గా స్ట్రింగ్ లో ఏవైతే లీడింగ్ స్పేసెస్ ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. సో దీన్నే మనం స్ట్రిప్ ఆపరేషన్ అనొచ్చు. ఓకే, అదే విధంగా ఒక స్ట్రింగ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో ఫైండ్ చేయాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్రింట్ ఆఫ్ LEN ఆఫ్ S1 అని యూజ్ చేశాను అనుకోండి, దెన్ నాకు స్ట్రింగ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 17 క్యారెక్టర్స్. ఎందుకు 17 క్యారెక్టర్స్? సో చూడండి, స్ట్రింగ్ కి నాకు అంటే పైథాన్ అనేది 6 క్యారెక్టర్స్ కదా. బిఫోర్ 6 క్యారెక్టర్స్ దేర్ ఆర్ సమ్ స్పేసెస్, లీడింగ్ స్పేసెస్. ఆఫ్టర్ ద 6 క్యారెక్టర్స్ నాకు కొన్ని స్పేసెస్ ఉన్నాయి. ఓకే, సో ఇంక్లూడింగ్ స్పేసెస్ విత్ స్ట్రింగ్ క్యారెక్టర్స్ నాకు ఎన్ని ఉన్నాయి? టోటల్ 17. అయితే మీరు అనొచ్చు, స్ట్రిప్ అనే మెథడ్ యూజ్ చేసాం కదా, లీడింగ్ స్పేసెస్ రిమూవ్ అయిపోయిన తర్వాత మనం లెంత్ యూజ్ చేసాం కదా, ఎందుకు మనకి 6 రావట్లేదు అంటే నార్మల్గా స్ట్రింగ్ డేటా అనేది ఇమ్యూటబుల్ డేటా అంటే ఏంటి? వన్స్ మనం డిఫైన్ చేసాము అంటే ద మోడిఫికేషన్ విత్ ఇన్ ద సేమ్ లొకేషన్ పాసిబుల్ కాదు. సో నేను ఇక్కడ S1 డాట్ స్ట్రిప్ అనేది డిఫైన్ చేసా, మోడిఫికేషన్ అనేది కాదు, ఇట్ కెనాట్ బి మోడిఫై. ఓకే, సో నేను ఒకవేళ మోడిఫై చేయాలి అంటే ఈ ఆపరేషన్ నేను వేరే వేరియబుల్ కి అసైన్ చేస్తే దట్ కెన్ బి రిఫ్లెక్టెడ్, అదర్వైజ్ ఇట్ కెనాట్ బి రిఫ్లెక్ట్. అందుకనే S1 మీన్స్ LN ఆఫ్ S1 అని యూజ్ చేయడం వల్ల లీడింగ్ స్పేసెస్ తో కలిపి మనకు టోటల్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో టోటల్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇలా మనం పైథాన్ లో స్ట్రింగ్స్ ని హ్యాండిల్ చేయొచ్చు.